ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర వెల్లుల్లి కారం రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ చేసుకోవడం. కలర్లోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్మాల్ టీ స్పూన్ కారం వేసుకుని చక్కగా దంచుకుని పెట్టేసుకుంటామండి. అప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది అన్నమాట. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా పాలకూర శుభ్రంగా తరుక్కుని సన్నగా తరుక్కుని పెట్టేసుకుంటామండి. నేను ఈ కర్రీకి నువ్వుల నూనె వాడుతున్నాను. దాన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా ఒక 3-4 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా ఒక స్మాల్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, చూసుకుని వేసుకోవాలి. ఆకుకూరలో ఏంటంటే సహజంగానే సాల్ట్ కట్టేట్టు ఉంటుంది కదా. వేగుతూ ఉండగా మనము దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేసేసుకున్నామండి. వేసేసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై అవనిస్తాము. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా మనం శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా తరుక్కున్నటువంటి పాలకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. పాలకూర వేసినప్పుడు ఇంతలా కనిపిస్తుంది, కానీ వేగిన తర్వాత చాలా తక్కువైపోతుందండి. చూస్తూ ఉండగానే మగ్గిపోతుంది. హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లో పెడితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి. అలా వస్తే మనకి బాగుండదు అనమాట. చూస్తూ ఉండగానే మనకి దగ్గరికి అయిపోయింది. ఇంకా మనకి పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. వైట్ రైస్ లో ఇది కలుపుకుందంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడిగా వైట్ రైస్ లోకి సర్వ్ చేయడమే. సూపర్ యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.